హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు. ఈ రోజు టాటా క్యాపిటల్ లిమిటెడ్ ఐపీఓ చూద్దాం. ఈ ఐపీఓ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక సబ్సిడరీ పార్ట్. ఈ కంపెనీ అయితే గనక వీళ్ళు మార్కెట్లో ఎందుకు రావాలనుకుంటున్నారు, ఎంత అమౌంట్ రేజ్ చేయాలనుకుంటున్నారో చూద్దాం. ఈరోజు ఈ ఐపీఓ అక్టోబర్ 6 నుంచి 8 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా అండ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా బోత్ వేస్లో వీళ్ళైతే ఇష్యూ చేస్తున్నారు. అండ్ టోటల్గా 15,511 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేస్తున్నారు వీళ్ళు టోటల్గా. ఇది 2025లో బిగ్గెస్ట్ ఐపీఓ అని చెప్పొచ్చు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 6,846 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ రీచ్ చేస్తే 21 క్రోర్ షేర్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 8,665 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేస్తున్నారు. 26.58 క్రోర్ షేర్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు ఆఫర్ ఫర్ సేల్ గాను. ఈ షేర్కి ఒక ప్రైస్కి అయితే కనుక 326 రూపీస్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ లోకల్ ఆట్లో అయితే 46 షేర్స్గా ఉంటాయి. ఈ షేర్స్ అన్లిస్టెడ్ మార్కెట్లో ఏప్రిల్లో ట్రేడ్ అయిన ప్రైస్ అయితే కనుక 1,125 రూపీస్గా ఉంటే ఇప్పుడైతే 70% ఆఫ్ ద డిస్కౌంట్లో అయితే షేర్ అయితే ట్రేడ్ అవుతుంది మార్కెట్లో. అన్లిస్టెడ్ మార్కెట్ అంటే ఇందులో ఓన్లీ కార్పొరేట్ డీల్స్ మాత్రమే జరుగుతాయి. బిగ్ ప్లేయర్స్ మధ్యలో బిగ్ కార్పొరేట్ కంపెనీస్కి. అప్పుడు 1,125 రూపీస్గా షేర్ అయితే ట్రేడ్ అయింది మార్కెట్లో. ఇప్పుడు 326 రూపీస్గా ఫిక్స్ చేశారు. ఇది 70% ఆఫ్ ద డిస్కౌంట్ ప్రైస్లో అయితే ఉంది ఇప్పుడైతే కనుక. ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం కూడా షేర్కి 8%గా చూపిస్తుంది. ఈ కంపెనీకి క్రిసిల్ వాళ్ళు రేటింగ్ ఇచ్చింది ఏంటంటే ఇండియాలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ సెగ్మెంట్లో థర్డ్ ప్లేస్లో ఉంది ఈ కంపెనీ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ లోకల్ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా ఏ రేటింగ్ ఇచ్చారు, ఈ కంపెనీ కూడా స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది అండ్ ఫ్యూచర్లో కూడా బాగా గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు. ఈ కంపెనీకి లీడ్ బుక్ మేనేజర్గా కోటక్ మహీంద్రా క్యాపిటల్ లిమిటెడ్ వాళ్ళైతే ఉన్నారు. ఈ కంపెనీకి బిజినెస్ చూసుకుంటే కనుక వీళ్ళ లోన్ పోర్ట్ఫోలియో అనేది కూడా డైవర్సిఫైగా ఉంది, వీళ్ళ బిజినెస్ కూడా డైవర్సిఫైగా ఉంది. కంపెనీ లోన్ బుక్ టోటల్గా 2.33 ట్రిలియన్గా ఉంది జూన్ వరకు చూస్తే. రిటైల్ లోన్స్ కానీ స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కానీ కార్పొరేట్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఈ కంపెనీ మెయిన్ రిస్క్ ఫేస్ చేస్తుంది ఏంటంటే అన్సెక్యూర్డ్ లోన్స్కి అయితే కంపెనీలో 20% ఆఫ్ ద అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ కంపేర్ టు సెక్యూర్డ్ లోన్స్తో పోలిస్తే ఈ అన్సెక్యూర్డ్ లోన్స్ వల్ల కూడా కంపెనీ కొంత రిస్క్ అయితే ఫేస్ చేస్తుంది మార్కెట్లో. అండ్ ఈ కంపెనీకి మార్కెట్లోకి వచ్చిన తర్వాత అయితే టోటల్గా మార్కెట్ క్యాప్ 1,38,000 క్రోర్గా అయితే ఉండొచ్చు. ఈ కంపెనీ పోర్ట్ఫోలియో డైవర్సిఫైగా ఉంది. లోన్ బుక్ చూసుకుంటే లెండింగ్ అంటే కన్జ్యూమర్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, లైక్ పర్సనల్ లోన్స్ కానీ హోమ్ లోన్స్ కానీ అండ్ వెహికల్ లోన్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ అండ్ లోన్స్ అగేన్స్ట్ ప్రాపర్టీకి అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. కమర్షియల్ ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అంటే బిజినెస్ లోన్స్ కానీ కంపెనీస్లో వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం కానీ లేకపోతే మెషినరీ పర్చేజ్ చేయడానికి కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ. వెల్త్ మేనేజ్మెంట్ అంటే కనుక సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏదైనా ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే కనుక దానికి కూడా వీళ్ళైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కూడా వర్క్ చేస్తారు వీళ్ళు. ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అండ్ కంపెనీస్ ఏవైతే మెర్జర్స్ కానీ అక్వైజేషన్ కానీ ఉంటాయో దానికి కానీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఈ కంపెనీ సిగ్నిఫికెంట్ గ్రోత్గా ఉంది పొటెన్షియల్ మార్కెట్లో. అండ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్లో కూడా డైవర్సిఫైగా ఉంది వీళ్ళ బిజినెస్ చూసుకుంటే కనుక. బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కానీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్స్ కానీ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ వాటర్ మేనేజ్మెంట్, ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఫైనాన్సింగ్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ లైక్ ఐపీఓస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా యాంకర్ బుక్ ద్వారా కూడా ఈ కంపెనీ కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఈ కంపెనీకి అయితే వీళ్ళ బిజినెస్ అయితే డైవర్సిఫైగా ఉంది. ఈ కంపెనీలో యాంకర్ బుక్ చూసుకుంటే యాంకర్ బుక్ ద్వారా కూడా అమౌంట్ అయితే రేజ్ చేస్తున్నారు. 4,642 క్రోర్ అమౌంట్ ఆఫ్ ద రేజ్ చేస్తున్నారు. ఈ యాంకర్ బుక్లో ఎల్ఐసి అయితే బిగ్గెస్ట్ ప్లేయర్గా ఉంది. 2.15 క్రోర్ ఆఫ్ ద షేర్ని అయితే అలొకేట్ చేశారు ఎల్ఐసికి. 700 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అండ్ అమాన్సా హోల్డింగ్స్ కానీ నోమురా ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మదర్ ఫండ్ వాళ్ళు కానీ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు గోల్డ్మాన్ సాక్స్ కానీ నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ కానీ మోతిలాల్ ఒస్వాల్ ఫండ్ కానీ ఉన్నారు. ఈ కంపెనీలో నార్వే వాళ్ళు ఉన్నారు. ఫారెన్ ఇన్వెస్టర్స్ చూసుకుంటే మోర్గన్ స్టాన్లీ కానీ గోల్డ్మాన్ సాక్స్ కానీ అండ్ నార్వే వాళ్ళు కూడా ఉన్నారు ఈ కంపెనీలో ఫారెన్ యాంకర్ బుక్లో. ఫారెన్ ఇన్వెస్టర్స్ అయితే కనుక అండ్ ఇండియాలో చూసుకుంటే బిగ్గెస్ట్ ప్లేయర్ అయితే ఎల్ఐసిగా ఉంది అండ్ మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు కూడా ఉన్నారు ఈ యాంకర్ బుక్లో. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే ఈ కంపెనీ యాంకర్ బుక్లో అయితే కనుక 5 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ చేశారు. ఈ యాంకర్ బుక్లో కంపెనీ ఐపీఓకి అయితే స్ట్రాంగ్గా డిమాండ్ ఉంది మార్కెట్లో. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ అయితే
మార్కెట్లోకి ఐపీఓ వచ్చిన తర్వాత 1,38,383 క్రోర్గా ఉంటుంది. స్టాక్ పిఈ రేషియో అయితే 37.8గా ఉంది. ఈరోజు FY25లో రిజల్ట్స్ అయితే ఇవి. ఆర్ఓసిఈ చూసుకుంటే 9.68 ఉంది. ఆర్ఓఈ అయితే 14.0గానే ఉంది. ఈ కంపెనీ అసెట్స్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అయితే బాగా గ్రోత్ అయింది. అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 1,040గా ఉంది. ఎబ్డిటా కూడా 5,565 క్రోర్గా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో చూసుకుంటే కూడా ఎబ్డిటా అయితే కూడా బాగా గ్రోత్ అయిందని చెప్పొచ్చు. ఈ కంపెనీ రిజల్ట్స్ చూసుకుంటే నెట్ ప్రాఫిట్ కానీ, టోటల్ ఇన్కమ్ కానీ, అడ్వాన్సెస్ కానీ అండ్ లోన్ బుక్ కానీ ఈ కంపెనీ అయితే టోటల్ ఓవరాల్గా అయితే బాగా గ్రోత్ ఉంది. ఈ కంపెనీ కొంత రిస్క్ అయితే ఫేస్ చేస్తుంది మార్కెట్లో. అన్సెక్యూర్డ్ లోన్స్ ఇవ్వడం వల్ల, అంటే ఎలాంటి ప్రాపర్టీ లేకుండా లోన్స్ ఇవ్వడం వల్ల ఈ కంపెనీ అయితే కొంచెం నెగిటివ్ అయితే ఫేస్ చేస్తుంది. దానివల్ల లోన్ తీసుకునే పర్సన్స్ ఎవరైతే ఉంటారో డిలే కానీ, పేమెంట్స్ డిలే చేయడం కానీ అండ్ డిఫాల్ట్ చేయడం కూడా ఈ కంపెనీకి అయితే ఒక నెగిటివ్ అని చెప్పొచ్చు. అండ్ మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గించడం, ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఉంటుంది కదా, దాది టైం టు టైం అయితే మారిపోతుంటుంది. దానివల్ల కొంత రిస్క్ అని చెప్పొచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా లోన్ తీసుకునే పీపుల్ అయితే కొంచెం ఫ్లక్చువేషన్ అయితే ఉంటుంది మార్కెట్లో. కొన్ని టైమ్స్లో సైబర్ అటాక్స్ కూడా జరగవచ్చు కంపెనీస్ పైన. దానివల్ల కూడా కస్టమర్ డేటా ఏదైతే ఉందో, సెన్సిటివ్ డేటా అదైతే లీక్ అవ్వచ్చు. దానికి కూడా కొంచెం నెగిటివ్ అని చెప్పొచ్చు. మార్కెట్లో కూడా ఫ్లక్చువేషన్స్ ఉంటుంది మార్కెట్లో. దానివల్ల కూడా కొంచెం నెగిటివ్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ ఆల్ ఓవర్ పాన్ ఇండియాలో అయితే ప్రజెన్స్ ఉంది. 1,516 బ్రాంచెస్లో అయితే వీళ్ళ బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. అండ్ 1196 లొకేషన్లో 27 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో అయితే ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ బిజినెస్ సెగ్మెంట్లో ఉన్నారు కాబట్టి ప్రైవేట్ బ్యాంక్ అని చెప్పొచ్చు ఇది. వీళ్ళు అన్సెక్యూర్ లోన్ విషయంలో మాత్రమే కొంత రిస్క్ అయితే ఫేస్ చేస్తున్నారు. కంపెనీ అయితే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీగానే ఉంది. కంపెనీకి అయితే ఎలాంటి అప్పులు లేవని చెప్పొచ్చు. ఈ కంపెనీకి ఇదైతే పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. యాంకర్ బుక్లో అయితే స్ట్రాంగ్ పార్టిసిపేషన్ ఉంది. 5 times అయితే యాంకర్ బుక్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ రిటైల్ సెగ్మెంట్లో చూసుకుంటే మండే రోజు అయితే ఓపెన్ అవుతుంది ఐపీఓ. ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 8% ఉంది. ఈ ఐపీఓ అయితే కనుక లాంగ్ టర్మ్ కింద చూసుకుంటే కనుక మంచి గెయిన్స్ అయితే ఇస్తుంది. అన్లిస్టెడ్ మార్కెట్లో ఒక షేర్ 1,125 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది కాబట్టి ఈ షేర్ కూడా నెక్స్ట్ లాంగ్ టర్మ్ కోసం చూసుకుంటే ప్రైస్ కూడా 1,125కి అయితే ప్రైస్ అయితే రీచ్ అవ్వచ్చు. కానీ కొంచెం టైం అయితే పడుతుంది. రీసెంట్గా వచ్చిన ఐపీఓలో కూడా డిస్కౌంట్గానే మార్కెట్లో అయితే ఐపీఓకి వస్తున్నాయి. లైక్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అన్లిస్టెడ్ మార్కెట్తో పోల్చుకుంటే ఐపీఓకి వచ్చిన టైంలో 40% డిస్కౌంట్ ప్రైస్లో అయితే ఐపీఓ అయితే ఓపెన్ అయింది. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ ఐపీఓ కూడా అన్లిస్టెడ్ మార్కెట్తో పోలిస్తే 35% ఆఫ్ ద డిస్కౌంట్లో ఐపీఓ అయితే ఓపెన్ అయిపోయింది. కొన్ని ఐపీఓస్ అయితే డిస్కౌంట్లో ఓపెన్ అయినా కూడా ఫ్యూచర్లో స్ట్రాంగ్గా గ్రోత్ ఉండొచ్చు. ఈ ఐపీఓ అయితే లాంగ్ టర్మ్ కింద చూసే వాళ్ళకైతే మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయొచ్చు. టాటా కంపెనీ బ్రాండ్ అయితే ఆల్ ఓవర్గా ఇండియాలో స్ట్రాంగ్గా ఉంది. ఈ బ్రాండ్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈ కంపెనీకి అయితే పాజిటివ్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ లాంగ్ టర్మ్ కోసం అయితే చూడండి ఐపీఓ అయితే, అప్పుడైతే మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్